అయోధ్య రామ రామ అయోధ్య రామ ఓహో రామ ఓంకార రామ ఓహో రామ ఓంకార రామ 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 సీతారామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ ఓం శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ ఓం ఓం శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ ఓం శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ పావన రామ పట్టాభిరామ పావన రామ పట్టాభిరామ గబలి హనుమానకి కొండగట్టు అంజన్నకి ముందస్తుగా భక్తులందరికీ హనుమాన్ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు. దీన్ని చిన్న హనుమాన్ జయంతిగా చెప్తారు, చాలామంది హనుమాన్ విజయోత్సవ దినముగా చెప్తారు. మనకి హనుమ జయంతి అంటే వైశాఖ శుద్ధ దశమిగా చాలా విశేషంగా జరుపుకునే అవకాశం. మనం ఇప్పుడు కొండగట్టు క్షేత్రంలో ఉన్నాం. అద్భుతమైన అంజన్న అనుగ్రహం చేత ప్రారంభమైన కొండగట్టు గిరి ప్రదక్షిణ 27వ గిరి ప్రదక్షిణ. ఎన్నో గిరి ప్రదక్షిణ అండి? 27. సమయం ఎవరి గురించి ఆగదండి, సమయం గడిచిపోతూనే ఉంటది. అందుకని సమయం ఉన్నప్పుడు మంచి పని చేయాలి. అశ్వత్థామ బలివ్యాస హనుమానుష్ట విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరంజీవిన. 7 చిరంజీవులండి. దాంట్లో ఆంజనేయ స్వామి అద్భుతమైన రామభక్తుడు, సేవకుడు, చాలా శక్తి సంపన్నుడు. అలాంటి అంజన్న యొక్క గిరిప్రదక్షిణ మనం ఇప్పుడు ప్రారంభం చేయబోతున్నాం. 27వ సారి. అందరూ కూడా ఒకసారి మీ తల్లికి నమస్కారం చేసుకోండి. అందరూ చెప్పండి, మాతృదేవో భవ. మాతృదేవో భవ. తండ్రికి నమస్కారం చేసుకోండి, పితృదేవో భవ. పితృదేవో భవ. అక్కడి నుంచే గురుగారి నమస్కారం చేసుకోండి, ఆచార్య దేవో భవ. ఆచార్య దేవో భవ. గురుర్ బ్రహ్మ గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ విష్ణు గురుదేవో గురుదేవో మహేశ్వర మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే నమః. తల్లికి తండ్రికి గురుగారు నమస్కారం చేసేసాం. ఇప్పుడు వినాయక స్మరణ చేసేద్దాం. ఈ గిరి ప్రదక్షిణకే కాకుండా భవిష్యత్తులో ఏ మంచి చేసినా మన ఇంట్లో వ్యాపారంలో అడ్డంకులు ఉండకూడదు, ముఖ్యంగా పిల్లల చదువులో. అందుకని వినాయకుడిని ఒకసారి గట్టిగా వక్రతుండ వక్రతుండ మహాకాయ మహాకాయ సూర్యకోటి సూర్యకోటి సమప్రభ సమప్రభ నిర్విఘ్నం నిర్విఘ్నం కురుమే దేవ కురుమే దేవ శుభకార్యేషు శుభకార్యేషు సర్వదా సర్వదా. బలో విఘ్నేశ్వర భగవానికి. చక్కగా మనం వినాయక స్మరణ పూర్తి చేసాం. ఒక్కసారి ఆంజనేయ స్వామి సన్నిధిలో ఉన్నాం. ఆయనకు రాముల వారంటే అత్యంత ఇష్టం అండి. రామ శ్లోకం ఒకసారి చెప్పండి. బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాఢ్యం వాక్ పటుత్వం చ హనుమత్ మరణాత్ భవేత్. బజరంగబలి హనుమానికి. రాముని శ్లోకం చెప్పాలి కదా, ఓకేనా? చెప్పామా చెప్పలేదు? రాముని శ్లోకం చెప్పలా, ఇప్పుడు చెప్పాలి. చెప్పండి. శ్రీరామ శ్రీరామ రామ రామ రామేతి రామేతి రమే రామే రమే రామే మనోరమే మనోరమే సహస్రనామ సహస్రనామ తత్తుల్యం తత్తుల్యం రామనామ రామనామ వరాననే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆంజనేయ స్వామి రాముడి శ్లోకం చెప్పాం. వీళ్ళిద్దరు కూడా సూర్యుడితో చక్కటి అనుగ్రహం ఉంది. ఒకటి ఆంజనేయ స్వామి సూర్యుడి దగ్గర విద్య అభ్యసించాడు, ఇంకోటి రాముల వారిని సూర్యవంశీ అంటాం. అందుకని సూర్యుడి శ్లోకం ఒకసారి. జపా కుసుమ సంకాశం హాస్యపేయం మహత్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. సూర్యనారాయణ భగవానుడు. కొన్ని వేల మంది కాదు, కొన్ని లక్షల మంది అంజన్న దీక్ష తీసుకొని ఆంజనేయ స్వామి సన్నిధికి వస్తారు. వీళ్ళందరూ మనకి ధర్మరక్ష సైనికుల్లాగా
వాళ్ళ కులం అడగరండి, వాళ్ళు ఏం పని చేస్తారో అడగరండి. నువ్వు ఆఫీసరా, నువ్వు ప్యూనా, నువ్వు వ్యాపారం చేస్తావా, ఏది అడగరండి. అంజన్న అంటారు, దండం పెడతారు. ఏమి భాగ్యం నీ దీక్ష. అలాంటి అంజన దీక్ష వాళ్ళందరికీ కూడా ఒక్కసారి గట్టిగా జై శ్రీరామ్. ఒకటి ఈ ఆంజనేయ స్వామి దీక్ష వలన కోరుతున్నాం. దయచేసి దీక్ష చేసిన 40 రోజులు ఖచ్చితంగా మీ గ్రామం పైన దృష్టి పెట్టండి. అలాగే ఆంజనేయ స్వామి లంకకు వెళ్ళి సీతమ్మ జాడ కనుక్కొని రాముడికి చెప్పాడు. సీతమ్మని రాముడిని కలిపాడు. అంటే ఆడవాళ్ళని రక్షించుకోవాలి మనం. అంజనలు కేవలం పూజ మాత్రమే చేస్తే సరిపోదు, గుర్తుపెట్టుకోండి. మన గ్రామంలో ఆడపిల్లల పైన కూడా మనం ఒక నజర్ వేసి ఉంచాలి. నజర్ అంటే సినిమాల్లో విధంగా పరిమాణ నజర్ కాదు. మన ఆడపిల్ల మహాలక్ష్మి, మన ఆడపిల్ల పార్వతీదేవి, మన ఆడపిల్ల దుర్గాదేవి. ఆమె మన ఇంటికి మూలం. మనకి మాత్రమే చెప్తారు సీతారాముడు, ఉమామహేశ్వరుడు, లక్ష్మీ నరసింహస్వామి, ఆమెనే మూలం. అలాంటి మూలమైన స్త్రీని పనికి మాల దృష్టిలో చూసే వాళ్ళ గురించి మనం జాగ్రత్త వహించాలా. అందుకని మన ఆడవాళ్ళు మహాలక్ష్ములు కలకల్లాడుతుంటారు. కాబట్టి మన ఆడవాళ్ళని ఆంజనేయ స్వామి సీతమ్మని కాపాడినట్టు మనం కాపాడుకోవాలని చెప్పండి. స్వామి మేము దేశాన్ని ధర్మాన్ని దేవాలయాల్ని రక్షించుకుంటాం. అంతర్శక్తిని ఆంజనేయ స్వామి మాకు అనుగ్రహించాలి. దీక్ష దక్షత పట్టుదల మాలో ఖచ్చితంగా ఆంజనేయ స్వామి పూర్తిగా ఆ యొక్క అనుగ్రహాన్ని కలిగి ఉన్నాము. జై శ్రీరామ్. మనం ప్రమాణం చేస్తున్నాం. భాను శశి భూమిసుతో బుధశ్చ గురుశ్చ శుక్రః శనిరాహు కేతవః సర్వే గ్రహాః. రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ బాలాజీ అనుగ్రహం మీ అందరి పని పరిపూర్ణంగా ఉండాలి. ఇంకొక విశేషం, భాగ్యం మాకు ఇందూరు జిల్లా నిజామాబాద్ బోధన్ ఏకచక్ర నగరం అంటారు. పాండవులు వనవాసం ఉన్నటువంటి ప్రదేశం, అజ్ఞాతవాసం ఉన్నటువంటి ప్రదేశం అది. ఆ ప్రదేశంలో భీమసేనుల వారికి అంజన్న దర్శనం ఇచ్చిన క్షేత్రం. అదే క్షేత్రం సంజీవిని ఆంజనేయ స్వామి ఆశ్రమంగా అక్కడ మేము దేవాలయ నిర్మాణం చేశాం. ఇక్కడి నుంచి ఆ దేవాలయానికి మేము వెళ్ళబోతున్నాం. ఆ అంజన అనుగ్రహం కూడా మీ అందరిపైన పరిపూర్ణంగా ఉండాలని కోరుతూ జై శ్రీరామ్. హనుమాన్ అంజనా సూను వాయుపుత్రో మహాబల రామేష్ట ఫలనసక పింగాక్షోమిత విక్రమ ఉదవిక్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత చతుర్క్రియ సందర్భ ద్వాదశేతా నామాని కపీంద్రస్య మహాత్మన సావకాలే వినేత్యం యాత్రా కాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయ భవేత్. బజరంగబలి హనుమాన్ కీ గోపాయి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జెండా జెండా జై శ్రీరామ్. అవుతుంది రారి ఇంకొక 5 నిమిషాలు. జై అయ్యో మీరు వేయరని. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక్కడ కూడా ఒప్పుకోలేదా? కూడా ఒప్పుకోలేదు. ఓం శ్రీరామ
మంచి ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణం కొబ్బరికాయ కొట్టిద్దాం. మంచి ముహూర్తం వైశాఖ మాసంలో ఇద్దాం. జై శ్రీరామ్. అందరూ చేతులు పైకి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్. 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 కొండగట్టు అంజన్నకి ఈరోజు చైత్ర పౌర్ణమి హనుమాన్ విజయోత్సవ దినంగా మనం జరుపుకుంటాం. 26వ గిరిప్రదక్షిణ పూర్తి చేసి 27వ గిరిప్రదక్షిణ మనకి అత్యంత అద్భుతం. కొన్ని వేల సంఖ్యలో భక్తులు మనతో గిరిప్రదక్షిణ చేయడం జరుగుతుంది. ఇది కేవలం అంజన అనుగ్రహం చేత మాత్రమే ప్రారంభం చేయబడింది. ఆంజనేయ స్వామి సంకల్పం మాత్రమే. జై శ్రీరామ్. జై జై హనుమాన్. జై శ్రీరామ్. నువ్వు ఎక్కడ ఉన్నా ఈ లడ్డు ప్రసాదం వద్దకు రాగలవు. ఆంజనేయ స్వామి శ్రీ ఆంజనేయ స్వామి వల్ల సురేష్ వారు ప్రారంభించిన ఈ ఆంజనేయ గిరి ప్రదక్షిణ చాలా మంది భక్తులను ఆకర్షించి వారి భక్తితో చేస్తున్న ఉత్సాహంగా చేస్తున్న ఈ గిరి ప్రదక్షిణ ఇది మరింత విజయవంతంగా జరగాలని ఇంకింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అందరూ ఈ గిరి ప్రదక్షిణలో సంతోషంగా దైవ భక్తితో పాల్గొనాలని కోరుకుంటున్నాను. సురేష్ ఆత్మారాం మహారాజు గారిచే నిర్వహించబడుతున్న వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఈ రోజుతోని 27 గిరి ప్రదక్షిణలు పూర్తయిన సందర్భంగా మరి శిలాఫలక ఆవిష్కరణ ఈరోజు జరుపుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు 22-24 కిలోమీటర్లు నడిచిన శ్రీ ఆత్మారాం గారు ఈరోజు మరి మన 6 కిలోమీటర్లు తగ్గించి ఇటు మొన్న ప్రభాకర్ గారు మేడిపేట సత్యవన్న గారి సహకారంతో మరి ఘాట్ రోడ్డు పూర్తి స్థాయిలో నిర్మించుకొని మరి మన సురేష్ ఆత్మారాం గారి యొక్క గౌరవాన్ని ఇంకింత మనం పెంపొందింపజేసి మరి భక్తుల మనోభావాలు పెంపొందించడానికి కోసం కృషి చేస్తున్నటువంటి సురేష్ ఆత్మారాం గారికి మా కొండగట్టు ప్రజలు ఇప్పటికీ రుణపడి ఉంటారని తెలియజేస్తూ జై శ్రీరామ్.